హాయ్ అండి అందరికీ. జొన్న రొట్టె చాలామందికి రొట్టె కొట్టడానికి రాదు. నాకు కూడా ఆ అనుభవం ఎదురైంది. అలాగే నేను చాలా ఊర్లు వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు రొట్టెలు చేస్తే బాగుండేది, ఇస్తే తినేది అని అట్లంటూ మనసులో ఉండేదనమాట. ఈ జొన్న రొట్టె ఎప్పుడైతే నేర్చుకున్న తర్వాత ఒకరిచ్చేదేంది మనం చేసుకొని తినడమే మనకు మంచిది కదా అనిపిస్తుంది. ఈ జొన్న రొట్టెతోనే చాలా లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు ఏం లేవండి మనకి. ఎప్పటి నుంచో జొన్న సంకటి, జొన్న రొట్టెలు ఎక్కువ తినడం వల్లే వాళ్ళు హెల్తీగా ఉన్నారు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు ఫ్యాషన్కి వచ్చినాయి అన్నీ, కానీ మళ్ళీ అప్పటివి ఇప్పుడు వస్తున్నాయి. నాకు జరిగింది ఇది ఒకటి. ఎందుకంటే నాకు అంతగా రొట్టె రాకుండేది. అమ్మతో చేస్తే తినేది, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తినేది, కానీ నాకు రొట్టె రాకుండేది. ఎవరైనా రొట్టె చేస్తున్నాము అంటే ఇస్తే బాగుండేదేమో, ఎవరైనా ఇస్తే ఒకటి తినేదాన్ని కదా నేను అన్నట్లు ఉంటుండే. ఈ రొట్టె చేయడం నేర్చుకున్న తర్వాత చాలా హ్యాపీగా నేను, నా పిల్లలు, మా ఆయన మంచిగా తింటున్నాం. పని రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. అదే వచ్చింది అనుకోండి, ఒకరి మీద డిపెండ్ అయ్యేది ఏమి ఉండదు కదా. మీలో ఎంతమందికి ఇలాంటివి జరిగినాయో ఒకసారి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.